క్రీస్తునందు ప్రియులకు శుభములు. ఈరోజు దానియేలు గ్రంథం 11వ పాఠం. ఈ దానియేలు గ్రంథం 11వ పాఠంలో 45 వచనాలు ఉంటాయి. మాదీయుడగు అనే పదంతో స్టార్ట్ అయ్యి లేకపోవును అనే పదంతో ముగిస్తుంది. ఈ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్లు ఖచ్చితంగా ఏ పదంతో మొదలై ఏ పదంతో అంతమైంది అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి ఈ అధ్యాయంలో ఉన్న పేర్లు ఏంటివి అనేది వస్తుంది. ఈ అధ్యాయముకు సంబంధించినవే ఆ అధ్యాయంలో అని వస్తాయి. కాబట్టి ఈ యొక్క అధ్యాయము క్రీస్తు పూర్వము 539 సంవత్సరంలో జరిగింది. 5వ అధ్యాయంలో ఎవరు? దర్యావేషు పరిపాలనకు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఇది జరుగుతుంది. అందుకని క్లియర్గా మొదటి అధ్యాయంలో మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరం నందు మిఖాయేలును స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని యొద్ద నిలవబడితిని. ఇక్కడ నేను అనే పదం దానియేలును సూచిస్తుంది. దానియేలు మిఖాయేలును స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని యొద్ద నిలవబడితిని. అంటే నేను అంటే క్షమించండి, ఇది దానియేలు గురించి కాదు, గాబ్రియేలు గురించి వస్తుంది. ఓకే. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరంలో అంటే బెల్షస్సర్ రాజ్యం కోల్పోయిన తర్వాత వచ్చిన రాజు, పారసిక రాజు వస్తాడు. తర్వాత మాదీయ రాజు. బబులోన్ రాజ్యం 2 భాగాలుగా విడిపోతుంది. పారసీకులొకరు, మాదీయులొకరు. పారసీకుల రాజు కోరెషు, మాదీయుల రాజు దర్యావేషు. ఇద్దరు 2 భాగాలు పరిపాలిస్తారు. ఆ దర్యావేషు మొదటి సంవత్సరంలో ఈ అధ్యాయం జరుగుతుంది. అంటే క్రీస్తు పూర్వం 539 సంవత్సరంలో జరుగుతుంది. దీంట్లో వచ్చే పేర్లు దర్యావేషు, మిఖాయేలు అనే 2 పేర్లు వస్తాయి ముఖ్యంగా. ఇంకో పేర్లు ఏమొస్తాయో అన్నీ క్లియర్గా చూసుకుందాం. ఓకే. తర్వాత వచ్చేసి జాతుల పేర్లు వస్తాయి. ఏమేం జాతులు? కత్తీయులు, మాదీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, లుబియన్లు, కుషీయులు. ఓకే. ఈ యొక్క 1, 2, 3, 4, 5, 6, 7 జాతుల పేర్లు వస్తాయి. తర్వాత ఈజిప్ట్ దేశం పేరు వస్తుంది. ఇవి ఏమైనా ఆల్రెడీ 5వ అధ్యాయం తర్వాత దర్యావేషు పరిపాలన చేసిన తర్వాత 5వ అధ్యాయంలో కలిసి వచ్చే భాగమే ఇది. 5వ అధ్యాయంలో జరిగిన విషయమంతా 5వ అధ్యాయంలో జరిగిన విషయం తర్వాత వచ్చే విషయం అన్నట్టు. కాబట్టి మాదీయుడు ఎప్పుడు పరిపాలిస్తాడో పారసీకుడైన కోరెషు కూడా అప్పుడే పరిపాలన చేస్తుంటాడు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఏమీ లేవు, ఓన్లీ దర్శనమే. చూడండి, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఎవరికి? నీకు అంటే ఇక్కడ దానియేలండి. సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసిక రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు వచ్చును. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇది మొత్తం పాఠం వివరించడం జరుగుతుంది. ఈ యొక్క దానియేలు గ్రంథంలో పెద్ద అధ్యాయం ఇది. ఓకే. తర్వాత వచ్చేసి దీంట్లో 4-5 సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాల గురించే మొత్తం ఉంటాయి. అంటే ఏంటి? ఆల్రెడీ 8వ అధ్యాయానికి సంబంధించి 10వ అధ్యాయానికి సంబంధించిన అంశాలే మళ్ళీ 11వ అధ్యాయంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పర్షియన్లు 4 రాజులు వెళ్తారు. పర్షియా అంటే ఎవరు? అంతకుముందు చెప్పాము. యూఫ్రటీస్ టైగ్రిస్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న విలసిల్లిన నాగరికత. ఓకే. దానిని పర్షియా అంటే ప్రస్తుత ఇరాక్గా పేరు ప్రచురణ జరుగుతుంది. ఈ యొక్క పర్షియా రాజ్యాన్ని 4 రాజులు పరిపాలిస్తారండి. ఎవరెవరో తెలుసా? కైసరు, కాంబైసిస్, డేరియస్, జెరాక్సస్. ఈ జెరాక్సస్ ఆ 3 కంటే కూడా చాలా ధనవంతుడు. బైబిల్లో ఉన్నది. అంటే ఇది రాసేటప్పుడు ఇది జరగలే, తర్వాత జరిగిన విషయాన్ని నేను మీకు అవగాహన కోసం చెప్తున్నాను. పర్షియాని దీంట్లో బైబిల్లో చూడండి 1-2 వచనాలలో దీని గురించి ఉంటుంది. 1వ వచనం అయిపోయింది. 2వ వచనం, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట. 3 అంటే ఎవరెవరండి? కైరసు, కాంబసెసిస్, డేరియస్ అనే ఈ 3 రాజులు పర్షియా దేశాన్ని పరిపాలించిన తరువాత ఏమని వస్తుంది? అందరికంటే ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. జెరాక్సస్
జెరాక్సస్ అనే రాజు. ఈ ముగ్గురు రాజులు ఇరాన్ను పరిపాలించిన తర్వాత ఓకే, ఈ యొక్క ఇరాన్ రాజధాని ఇప్పుడు కైరో, అది గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు పరిపాలన చేసిన తర్వాత జెరాక్సస్ అధిక ధనవంతుడు వస్తాడన్నట్టు. దాని గురించి ఒక భాగం అంటే పర్షియాని పరిపాలించే రాజులు, తర్వాత ఎంతమంది రాజులు ఉంటారనేది మొదటి 2 వచనాలలో ఉంటుంది. ఓకే, వీళ్ళు ముగ్గురు పరిపాలించేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి 3వ వచనం నుంచి 3-4 వచనాల గురించి ఏంటంటే అలెగ్జాండర్ గురించి డిస్కషన్ ఉంటుంది. చూడండి, అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టాను రాజ్యముగా జరిగించును. ఎవరండి ఇతను? అలెగ్జాండర్ ది గ్రేట్. అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి చాలా బలవంతుడు, రాజ్య విస్తరణ చేసి ఇష్టానుసారంగా పరిపాలిస్తాడని చెప్తున్నాడు. గొప్ప రాజు లేచును అంటే ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి, అతడు రాజైన తర్వాతే అతని రాజ్యము శిథిలమై ఆకాశము నలుదిక్కులుగా విభజించబడును. అది అతని వంశం వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వం చేయి వారికి కానీ విభజించబడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరికివేయబడును. అతని వంశం వారు దానిని పొందరు కానీ అన్యులు పొందుదురు. చూడండి, ఇక్కడ అలెగ్జాండర్ ది గ్రేట్ పర్షియాని 4 రోజులు ముగ్గురు పరిపాలించిన తర్వాత జెరాక్సస్ 4వ వాడు అధిక ధనవంతుడు పరిపాలించే సమయంలో అలెగ్జాండర్ పుడతాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని మొత్తం జయించుకుంటూ వచ్చిన తర్వాత అకస్మాత్తుగా మరణిస్తాడు. మరణించిన తరువాత గ్రీసు 4 భాగాలుగా విడిపోతుంది. ఈ 4 భాగాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ అలెగ్జాండర్ వంశస్థులు కానీ అలెగ్జాండర్ అధికారులు కానీ అలెగ్జాండర్కు సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరూ పరిపాలన చేయరు. అలెగ్జాండర్కు సంబంధం లేని వాళ్ళు పరిపాలన చేస్తారు. ఈ 4 రాజ్యాలుగా విడిపోతే 4 రాజ్యాలుగా విధిస్తే వాళ్ళు ఆయన సంతానం కాదు, అలెగ్జాండర్ సంతానం కాదు. వాళ్ళు ఎవరు అనేది మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అధ్యాయం అర్థం కావాలంటే ఈ మొత్తము బైబిల్లో లేని అంశాలు మొత్తం క్షుణ్ణంగా థరోగా నోట్ చేసుకోవాల్సిందే. చూడండి, ఈ 4 అలెగ్జాండర్ ది గ్రేట్ రాజ్యం 4 భాగాలుగా విడిపోతే ఈ 4 ఎవరెవరు అంటే ఒకటి వచ్చేసి కసాండర్, తర్వాత లిసిమాకస్, నెంబర్ 2 లిసిమాకస్, నెంబర్ 3 కాల్సస్, నెంబర్ 4 టాలామీ. ఇదే 8వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. దానికి సంబంధించింది ఇది. అంటే 8వ అధ్యాయం నెరవేరింది ఈ అధ్యాయంలో. ఓకే, 4 పరిపాలిస్తారు. అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీస్ రాజ్యం 4 భాగాలుగా విడిపోతుంది. 4 భాగాల్ని 4 రాజులు పరిపాలిస్తారు. వీళ్ళెవరూ కూడా అలెగ్జాండర్కు సంబంధించిన వారసులు కానీ అతని దాంట్లో అధికారులు కానీ కాదు, అన్యులకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎవరెవరంటే మళ్ళొకసారి వినండి. కసాండర్, లిసిమకస్, సెల్యూకస్, టాలోమీ. సెల్యూకస్ నికేటర్ అందరికీ తెలుసు, చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ. ఆ సెల్యూకస్ నికేటరే ఈయన భారతదేశానికి ఎవరు పరిపాలన చేసేటప్పుడు వచ్చిండు అనేది మీరు అందరు గుప్తుల పరిపాలన కాలంలో రాయబారి వచ్చింది సెల్యూకస్ నికేటర్. తర్వాత వచ్చేసి టాలామీ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండండి? జియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని పరిపాలించండి హిస్టరీలో. ఆ టాలామీనే పరిపాలన చేస్తారు, వాళ్ళ వంశస్థులే. కాబట్టి ఇది 8వ అధ్యాయంలో చూపించిన దానికి క్లియర్గా సంతృప్తిగా సమాప్తి అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఈ 4 పరిపాలన చేసిన తర్వాత అదే రాజ్యము 2 భాగాలుగా విడిపోతుంది. అక్కడ 4 భాగాలుగా విడిపోయి మళ్ళా 2 కలిసేసి ఉత్తర రాజ్యాలు దక్షిణ రాజ్యాలుగా మారిపోతాయి. ఈ యొక్క ఉత్తర రాజు దక్షిణ రాజుల గురించి మాట్లాడేటప్పుడు అవి 2 భాగాలుగా విడిపోతాయి. ఎవరెవరు ఏ భాగాల్ని పరిపాలించారు ఏంది అనేది చెప్పటానికి ఈ యొక్క 5వ వచనం నుంచి 20వ వచనం వరకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 5 నుంచి 20 వరకు క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. చూడండి, కొన్ని సంవత్సరాల పిమ్మట వారు ఉభయులు కూడుకొనేదరు. వారు
వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాకుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చును, అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు. అంటే యాక్చువల్గా ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము రెండు భాగాలుగా విడిపోతుంది. ఎప్పుడు ఈ యొక్క అన్యులు అలెగ్జాండర్ ది గ్రేట్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత రెండు భాగాలుగా విడిపోతుంది. ఈ రెండు భాగాల గురించి 5 నుంచి 20 వచనం వరకు ఉంటుంది. ఇక్కడ దక్షిణ దేశం వచ్చేసి దక్షిణ రాజ్యం వచ్చేసి ఈజిప్టు, ఉత్తర రాజ్యం వచ్చేసి సిరియా. ఈజిప్ట్ని టాలామీ వంశం పరిపాలిస్తుంది. ఆ నలుగురిలో టాలామీ ఒక ఆయన. టాలామీ వంశం పరిపాలిస్తుంది. దక్షిణ రాజ్యాన్ని వచ్చేసి సెల్యూకస్ పరిపాలన చేస్తారు. సెల్యూకాయిడ్ అంటారు, సెల్యూకస్ అంటారు. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్గా ఉంటుంది. కాబట్టి సిరియా, ఉత్తర రాజ్యం వచ్చేసి సిరియా, సెల్యూకస్ పరిపాలన చేస్తాడు. దక్షిణ రాజ్యం వచ్చేసి ఈజిప్ట్, టాలామీ పరిపాలన చేయడం జరుగుతుంది. ఇది అర్థం కావాలంటే ఈ చరిత్ర నేపథ్యం ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిందే. తర్వాత ఉత్తర దక్షిణ రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయి, సందులు జరుగుతాయి, పెళ్లి సంబంధాలు జరుగుతుంటాయి. ఒక కుమార్తె తర్వాత ప్రాకారాలని అంటే కోటల్ని, నగరాలని, పట్టణాలని ఒక రాజ్యం పట్టణాలని ఇంకో రాజ్యం వాళ్ళు, ఇంకో రాజ్యం పట్టణాలని ఒక రాజ్యం వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత దక్షిణ రాజ్యము కుమార్తెని ఉత్తర రాజులకు సంధి కోసం పంపిస్తారు. అంటే వివాహం చేసి పంపిస్తారు. వీళ్ళ మధ్య వివాహ సంబంధాలు కూడా ఉంటాయి. కానీ అవి కుయుక్తమైన వివాహ సంబంధాలు. ఆ రాజ్యాన్ని గెలవాలని ఈ రాజ్యము వ్యక్తులు, ఈ రాజ్యాన్ని గెలవాలని ఆ రాజ్యం వ్యక్తులు రాణిని, దక్షిణ దేశపు రాణిని ఉత్తర దేశపు రాజు వివాహం ఆడతాడు. ఓకే, దేవాలయ ప్రాంతాలను కంప్లీట్గా ధ్వంసం చేసి ఆక్యుపై చేసుకుంటారు. ఈ దక్షిణ దేశపు రాజు వాళ్ళది ఉత్తర దేశపు రాజులు ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంటుంది. తరచుగా చరిత్రలో చూస్తాము, వరల్డ్ హిస్టరీలో చూస్తే తెలుస్తుంది. తరచుగా ఈ ఉత్తర దేశాలకు, దక్షిణ దేశాలకు, ఉత్తర రాజ్యాలకు, దక్షిణ రాజ్యాలకు యుద్ధాలు బాగా జరుగుతుంటాయి. దక్షిణ రాజ్యం అంటే ఈజిప్టు, ఉత్తర రాజ్యం అంటే సిరియా. ఈజిప్టును పరిపాలించింది టాలామీ, సిరియాని పరిపాలించింది సెల్యూకస్ నికేటర్. వీళ్ళు సెల్యూకాయిడ్ అంటారు, సెల్యూకస్ అంటారు. ఈ సెల్యూకస్ నికేటర్తో భారతదేశానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 5 నుంచి 20 వచనాల వరకు ఒకసారి వచనం నుంచి వచనం డిస్కషన్ చూసుకుందాము. అయితే దక్షిణ దేశపు రాజుని అతని అధిపతులలో ఒకడును బలము పొందెను. అంటే ఇక్కడ 2 రాజ్యాలు విడిపోయినాయండి, ఉత్తర దేశము, దక్షిణ దేశం. దక్షిణం అంటే ఈజిప్టులో టాలామీ పరిపాలిస్తున్నప్పుడు ఓకే, అతని యొక్క ఒక అధికారి చాలా బలము పొందుతాడట. బలము పొంది అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వము, ఈజిప్ట్ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం అవుతుందట. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనేది. ఉభయులు అంటే ఇక్కడ ఎవరు? దక్షిణ రాజ్యం వారు, ఉత్తర రాజ్యం వారు. అంటే ఈజిప్ట్ వారు, సిరియా వారు రెండు కూడుకుంటారు. అదే మనం డిస్కస్ చేసినాక వివాహాలు చేసుకుంటారు, సందులు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, ప్రాకారాలను, కట్టడాలను అన్నింటినీ ఆక్యుపై చేసుకుంటారు. ఓకే, మరియు వారు ఉభయులు సమాధాన పడవలని కోరగా దక్షిణ దేశపు రాకుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చును. ఇక్కడ వచ్చును అనే పదం ఏంటంటే వివాహ సంబంధం. దక్షిణ దేశపు రాకుమార్తె ఉత్తర దేశపు రాజును వివాహం చేసుకుంటుంది. ఓకే, అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు. అయినా కానీ కుయుక్తులతో పెళ్లి చేసుకుంటారు, కానీ ఆమె యొక్క భుజబలాన్ని ఆమె నిలుపుకోలేదు. అంటే ఏంది? రాజు కుయుక్తులనే ఆమెను ఓడగొడతారు అన్నట్టు. ఓకే, అతడైనను అతని భుజబలమునైనను నిలవదు. ఇక్కడ అతడు అనేది వచ్చేసేమో దక్షిణ దేశపు. చూడండి మళ్ళీ ఒకసారి ముందుకు ఒకసారి పోతే తెలుస్తుంది. దక్షిణ దేశపు రాకుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చాను, ఆయనను ఆమె భుజబలం నిలుపుకోలేదు. అంటే దక్షిణ దేశపు రాజకుమార్తె భుజబలం నిలుపుకోలేదు. అతడు అంటే ఉత్తర దేశపు, అతడైనను అతని ఉత్తర దేశపు రాజు కూడా భుజబలాన్ని నిలుపుకోలేడు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని,
అప్పగించెదరు. ఓకే, అయితే ఆమె ఏ రాకుమార్తె అండి? దక్షిణ దేశపు రాకుమార్తెని ఉత్తర దేశపు రాకుమారుకి ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి వస్తే ఆమెకు సంబంధించిన వాళ్ళందరినీ పట్టుబడతారు అన్నట్టు. ఎవరికి పట్టుబడతారు అంటే ప్రపంచంలో 2 దేశాలు లేవు, 2 అక్కడ డిస్కషన్ చేస్తుంది 2. ఈ దక్షిణ దేశం వాళ్ళు రాకుమారుని, ఉత్తర దేశపు రాకుమారుడికి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. వేరే వాళ్ళు ఎవరు అనేది చారిత్రక ఆధారాలను బట్టి తర్వాత విషయాల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేనకు అధిపతి ఆయను. ఎవరికి బదులుగా? ఇక్కడ ఫస్ట్ ఉత్తర దేశపు రాజుకు బదులుగా ఆమె అధిపతులలో ఒకళ్ళకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును. ఆమెకు సంబంధించిన వ్యక్తి ఉత్తర దేశపు ఆమె దక్షిణ దేశపు రాజకుమారి. గుర్తుపెట్టుకోండి, దక్షిణ దేశపు అంటే ఈజిప్ట్ రాజకుమారి. ఇది వచ్చేసి సమూయేలు గ్రంథంలో నిదర్శనం ఉంటుంది, కానీ ఇదేమో భవిష్యత్తులో జరగబోయేవి. ఓకే, కాబట్టి ఇష్టానుసారంగా ఎవరి ఉత్తర దేశపు రాజు కోటలోకి ప్రవేశించేది ఎవరు? దక్షిణ దేశపు రాణికి సంబంధించిన వాళ్ళ కోటలో ప్రవేశించి అంటే ఈజిప్ట్ వాళ్ళు సిరియా దేశంలో ప్రవేశించి ఇష్టానుసారంగా చేస్తారట. మరియు అతడు వారి దేవతల సొమ్మును, విలువగల వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. రాజకుమారి ఏ రాజకుమారి అంటే ఐగుప్తు రాజకుమారి. ఐగుప్తు రాజకుమారికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? సిరియా దేశానికి సంబంధించిన దేవాలయాలను కుల్లగొట్టి వెండి బంగారు వాటిని అన్నింటినీ వస్తువులను ఉపకరణాలన్నింటినీ ఐగుప్తుకు తీసుకొని వెళ్ళిపోతారు. మరియు అతడైతే కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును. ఎవరైతే ఈ ఉత్తర దేశాన్ని ఆక్రమించుకున్నారో దక్షిణ దేశపు రాకుమారికి సంబంధించిన వాళ్ళు, అంటే ఈజిప్టుకు సంబంధించిన వాళ్ళు సిరియాని ఆక్యుపై చేసుకొని సిరియా వాళ్ళు పరిపాలన చేసిన దానికంటే మంచిగా వీళ్ళు పరిపాలన చేస్తారు, గొప్పగా పరిపాలన చేస్తారు. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. ఏంది? అతడు దక్షిణ దేశపు రాకుమారికి సంబంధించిన వాళ్ళు దక్షిణ దేశపు రాజ్యాన్ని కూడా చొరబడి మళ్ళా తన దగ్గరికి వచ్చేస్తాడు. ఎక్కడికి? దక్షిణ దేశానికి వచ్చేస్తాడని చెప్తున్నాడు. అతని కుమారులు యుద్ధము చేయబూని మహాసైన్యములు సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబూని కోట దనుక వచ్చును. ఎవరి కోట వరకు? దక్షిణ దేశపు కోట వరకు. ఫస్ట్ ఉత్తర రాజ్యాన్ని, ఇది మళ్ళీ దక్షిణ దేశానికి సంబంధించిన వ్యక్తే కానీ దక్షిణ దేశపు రాజు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఉత్తర దేశపు సిరియా దేశాన్ని మొత్తం కొల్లగొట్టి ఈజిప్ట్ దేశానికి కూడా వచ్చి కోట వరకు వచ్చిండట. ఈజిప్టుకి సంబంధించిన వ్యక్తే కానీ ఈజిప్ట్ రాజు కాదండి. ఈ విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధము చేయబోని కోట దగ్గరకు వచ్చిన అంతలో దక్షిణ దేశపు రాజు అత్యాగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఓకే, ఉత్తర దేశపు రాజుతోటి యుద్ధం అక్కడి నుంచి వస్తే ఆ రాజుకు సంబంధించిన వాళ్ళు అనుకొని అక్కడి నుంచి యుద్ధము చేస్తారు. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినా అది ఓడిపోను. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యాన్ని చేసుకున్నా ఓడిపోతాడట. అంటే ఫస్ట్ గెలుస్తాడు కానీ తర్వాత ఓడిపోతాడు, కాబట్టి గెలవడు అని చెప్తున్నాడు. గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును. ఉత్తర దేశం గొప్ప సైన్యం కాబట్టి అది ఓడిపోయినందుకు దక్షిణ దేశపు రాజు అంటే ఈజిప్ట్ రాజు మనసునందు అతిశయపడాడట. వేలాది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఎందుకు అంటే మళ్ళా యుద్ధం చేసి ఉత్తర దేశపు రాజు గెలుస్తాడు. ఓకే, ఎలా అనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఉత్తర దేశపు రాజు మళ్ళా వస్తాడు. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. అప్పుడు ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ అంత సైన్యాన్ని సమకూర్చుకొని ఆస్తులు సంపాదించుకొని తర్వాత ధనాన్ని సంపాదించుకొని మళ్ళా దక్షిణ దేశం మీదకి వస్తాడు అని చెప్తున్నాడు. ఓకే,
ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. ఈ జనములలోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు, కానీ నిలువలేక కూలుదురు. కూలుదురు రెండు వేరు వేరండి. కూడుదురు అంటే సమూహము, కూలుదురు అంటే ఓడిపోవడం, చచ్చిపోవడం. ఎవరు? ఇదొక్కటి 14వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. ఆ కాలమునందున అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయటకు కూడి వచ్చేదారు. ఉత్తర దేశపు రాజుతో కలిసి అంటే సిరియాతో కలిసి ఈజిప్ట్ మీదికి చేయడానికి కూడి వచ్చేదరు. నీ జనములలో బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు, కానీ నిలువలేక కూలుదురు. వీళ్ళంతా కూడి దక్షిణ దేశానికి వ్యతిరేకంగా ఉత్తర దేశంతో సమూహమై ఓడిపోతారని చెప్తున్నాడు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. దక్షిణ దేశాన్ని ఉత్తర దేశపు రాజు వచ్చి దొంగ దెబ్బ, గొరిల్లా యుద్ధం చేస్తాడు. యాక్చువల్గా గొరిల్లా యుద్ధాలు స్టార్ట్ అయింది ఇక్కడనే. తర్వాతనే మన దేశంలో శివాజీ రాజుగా ఉన్నప్పుడు మహారాష్ట్రలో గెరిల్లా యుద్ధాలు చేస్తాడు. ఎవరి మీద? మొఘల్ సామ్రాజ్యం మీద. ఓకే. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందున అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ శౌర్యము పొందలేకపోయినందున ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనెను. ఇక్కడికి వచ్చేసరికి ఉత్తర దేశపు రాజు గెలిచిండండి. దక్షిణ దేశపు రాజుల యొక్క సైన్యం యొక్క బలం సన్నగిల్లిపోవడం వల్ల ఉత్తర దేశపు రాజు గెలిచాడని చెప్తున్నాడు. వచ్చిన వానికి ఎదురుగా ఎవరును నిలవలేకపోయినందున తనకిష్టం వచ్చినట్లు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. ఆయన ఆనంద దేశంకి వచ్చిండట ఉత్తర దేశపు రాజు. వచ్చేసి ఏం చేసిండు? ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తే ఆనంద దేశం ఏమైంది? దుఃఖ దేశం అయిపోయింది. అదే చెప్తున్నాడు. ఆనంద దేశంలో ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేయడం వల్ల ఈ యొక్క పాడైపోయిందట. ఆయన బలం వల్ల, ఇష్టమైన పరిపాలన వల్ల అది పాడైపోయింది. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఎవరితోటి? ఉత్తర దక్షిణ దేశపు రాజుల మధ్య సంధి. మనం అదే మాట్లాడుకున్నాం. వీళ్ళ మధ్య పెళ్ళిళ్ళు, సందులు, తర్వాత సంధి అంటే కాంప్రమైజ్ అండి. మళ్ళీ సందులు అంటే లేన్స్, గల్లీలు కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏమనగా నశింపజేయవచ్చును కానీ ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెను. అయితే కుయుక్తితోటి పెళ్ళి అతనికి ఇచ్చిరంటే, కుమార్తెని ఇచ్చిరంటే పెళ్ళి చేసిరు. కుయుక్తితోటి నశింపజేయాలి, గెలవాలి అనే యుద్ధంతో, రాజనీతి. అయితే ఆమె సమ్మతింపక అతనిని కలుసుకొనదు. అయితే రాజుతోటి వివాహానికి కుమార్తె ఒప్పుకోడు. దక్షిణ దేశపు రాకుమార్తె ఉత్తర రాజకుమారునితో ఒప్పుకోదు పెళ్ళికి. ఓకే. అతడు ద్వీపముల జనుల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనెను. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును, మరియు ఆయన అవమానము అతని మీదికి మరలా వచ్చున్నట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. అవమానం వస్తుందట. ఎవరికి? రాజుకు, సిరియా రాజుకు అవమానం వస్తుంది. అది తప్పదు అని చెప్తున్నాడు. ఓకే. అప్పుడు అతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు త్రిప్పు కొనును, కానీ ఆటంకపడి కూలి అగుపడకపోవును. ఆయన యొక్క బలం మొత్తం, ఆయన రాజ్యం కూలిపోతుందని అండి దాని అర్థం. ఓకే. సిరియా రాజు యొక్క రాజ్యం కూలిపోతుంది అని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత వచ్చేసి 20వ వచనం చూడండి. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును. చూడండి. అతనికి మారుగా మరి ఒకడు లేచిన, సిరియా రాజుకు మారుగా ఇంకొకడు లేచి మొత్తం పన్నులు పెంచిండట. పన్నులు పెంచుతాడు అని చెప్తున్నాడు. పన్నులు పెంచి వాని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును, కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధము వలనైనా కలగదు. దేని వలన కలుగుతుందండి? ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొనును. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తరపు తిప్పుకొనగా కానీ ఆటంకపడి
కూలి అగపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొనును, వానిని లేపును. అంటే ఏంది? సంస్థానాల మీద పన్నులు తీసుకోవడం. ఒక రాజ్యం మీదకి యుద్ధం ప్రకటిస్తే ఆ రాజు సంధికి వచ్చి మేము మీకు కప్పం కడతామనేవి ఉంటాయి కదా, అలాంటిదే ఇంకోటి బలమైన వాడు లేస్తే ఈ యొక్క సిరియా రాజ్యం కప్పం కట్టడానికి ఒప్పుకుంటుందని వివరిస్తారు. ఇదన్నీ తర్వాత ఈ 11వ అధ్యాయం జరిగిన తర్వాత, ఓకే, ఇది 7వ శతాబ్దంలో జరుగుతుంది. తర్వాత 14వ శతాబ్దంలో, సారీ ఎన్ని, 7వ శతాబ్దం, 4వ శతాబ్దంలో ఇవన్నీ నెరవేరినాయండి. క్షమించండి, 14 కాదు, 4వ శతాబ్దంలో ఇవన్నీ నెరవేరినాయి. నెరవేరక ముందే దానియేలు గ్రంథంలో రాయబడినాయి. ఓకే, ఈ యొక్క ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము, ఈ రెండిటి యొక్క యుద్ధాలు, సందులు, వివాహాలు, కుట్రపూరితమైనవి, తర్వాత వెన్నుపోటు, ఇవన్నిటికి సంబంధించిన వచనాలు 5 నుంచి 20వ వచనం వరకు ఉంటుంది. క్షుణ్ణంగా చదవండి. దీంట్లో ఇప్పటివరకు దానియేలు ప్రస్తావనే రాలేదు. కేవలం ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యము, ఫస్ట్ ఈ యొక్క ఏది పర్షియా 4 రాజ్యాలుగా విడిపోతుంది. 4 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత వాటిని పరిపాలించేటి వాళ్ళలో 2-1 అవుతాయి. ఎప్పుడు అవుతాయి ఆ 2-1 2 రాజ్యాలు ఒక భాగం, 2 రాజ్యాలు ఒక భాగం అంటే ఈ పర్షియాని 4 రాజులు పరిపాలన చేసిన తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ పుట్టి అతను చనిపోయిన తర్వాత 2 భాగాలు అవుతాయి. ఆ 2 భాగాలకు సంబంధించిన ఘర్షణలు, అంతర్గత కల్లోలాలు, ఘర్షణలు, కుయుక్తులు, వివాహ సంబంధాల గురించి చెప్పేదే 5 నుంచి 20వ వచనం వరకు ఉంటుంది. ఇది చరిత్ర మొత్తం ఇది రుజువైందండి. ఎవరైనా మీకు టైం ఉంటే, ఇప్పుడు క్విజ్ కాబట్టి ఇప్పుడు టైం లేదు, కానీ టైం ఉంటే తర్వాత పర్షియన్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకొని చదవండి, గ్రీస్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకొని చదవండి, ఈజిప్ట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకొని చదవండి. వాటిలలో క్లియర్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4వది క్రూరమైన ఉత్తర రాజు. ఉత్తర రాజు ఎవరండి? సిరియా రాజు. సిరియా రాజు వాళ్ళలో ఒక క్రూరుడు వస్తాడట. ఆ క్రూరుడు ఏ విధంగా చేస్తాడు, ఆ క్రూరుని పేరేంటి అనేది బైబిల్లో ఉండదు, కానీ క్రూరుడు ఏం చేస్తాడనేది మాత్రం ఉంటుంది. ఈ సిరియా క్రూర రాజు ఎవరంటే ఆంటియోకస్ ఎపిఫెనిస్ అనే క్రూరమైన రాజు చరిత్రలో ఉంటుంది. మీరు చరిత్ర చదివితే, ఓకే, సిరియా రాజు చరిత్రలలో క్రూరమైన రాజు ఆంటియోకస్ ఎపిఫెనస్, ఇతన్ని గురించి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. ఓకే, ఈ యొక్క క్రూరమైన ఉత్తర రాజు యాంటియోకస్ ఎపిఫెనస్ యొక్క గురించి వివరించే వచనాలు ఏంది 11వ అధ్యాయంలో అంటే 21 నుంచి 35 వరకు ఈ యొక్క యాంటియోకస్ ఎపిఫెనస్ గురించి వివరించడం జరుగుతుంది. క్రూరమైన ఉత్తర దేశపు రాజు. ఈ ఉత్తర దేశపు రాజు అంటే ఏది? సిరియా. దక్షిణ దేశం అంటే ఈజిప్టు. ఈ సిరియా క్రూరమైన రాజు విశేషాల గురించి 21వ వచనం నుంచి 35 వరకు ఉంటుంది. మోసంతో ఈయన రాజ్యాన్ని పొందుతాడు. ఆయన మోసం చేసి రాజ్యాన్ని పొందుతాడు. తర్వాత వచ్చేసి దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు. ఎందుకు? దహన బలి పందినిస్తాడు. ఆయనకి ఇష్టం ఉన్నది చేస్తాడు కాబట్టి అపవిత్రం అయిపోతుంది. ఓకే, యెహోవా ఆరాధన నిషేధిస్తాడు. యెహోవా దేవుని ఆరాధించడం నిషేధిస్తాడు. తర్వాత విగ్రహారాధనను బలవంతంగా ఖచ్చితంగా చేయిస్తాడు. విగ్రహారాధనని ఎంకరేజ్ చేస్తాడు, తర్వాత బలవంతంగా ఖచ్చితంగా చేపిస్తాడు. ఈయన యాంటియోకస్ ఎపిఫెనస్ అనేది మోసపూరితమైన రాజు. మోసంతో రాజ్యాన్ని జయిస్తాడు, దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు, పందిని బలిస్తాడు. తర్వాత వచ్చేసి యెహోవా ఆరాధన నిషేధిస్తాడు, విగ్రహారాధన కంపల్సరీ చేస్తాడు, ఖచ్చితంగా చేయాలి అని, ఫాలో చేయాలి అని చేస్తాడు. ఈయన దాంట్లోనే అనేక మంది యూదులను ఊచకోతకు వస్తాడు. యెహోవా భక్తుల్ని ఇక్కడ క్రిస్టియన్ కాదండి, యెహోవా భక్తులు మాత్రమే. క్రిస్టియన్ అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు, యేసుక్రీస్తును ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్. ఇక్కడ యూదులు యెహోవా భక్తులు. యెహోవా భక్తులు అంటే పాత నిబంధన. జూసు జొరాస్ట్రియన్స్,
ఓకే, మోషే ధర్మశాస్త్రాన్ని వరకు మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళు మోషే యొక్క ఫాలోవర్స్ జొరాస్ట్రియన్స్. ఓకే, తర్వాత మోషే తరువాత ఈ యొక్క రాజులు పౌలు, దావీదు, సొలొమోను, రెహబాము, యెరోబాము వీళ్ళందరూ వచ్చిన తర్వాత యూదులు యెహోవా భక్తులు. ఓకే, యెహోవా భక్తులు యెహోవా అని పాత నిబంధనలు ఎప్పుడైనా సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్తారు. కాబట్టి యూదులని ఊచకోతగా వస్తాడు ఈ యాంటియోకస్ ఎపిఫెనస్. యూదులను ఊచకోతగా వస్తాడు. అయినా కానీ యెహోవాని ఆరాధించే వాళ్ళు బలముగా నిలబడతాడు ఈయన రాజ్యంలో బలముగా నిలబడతారు. ఈ 21 నుంచి 35 వచనాల వరకు మనం చదువుకుంటే దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం ఈ యొక్క ఉత్తర దేశపు రాజు యాంటికస్ ఎపిఫెనస్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇతనికి బదులుగా ఎవరు ఉత్తర రాజ్యంలో అప్పటి వరకు చేస్తున్న బదులుగా నీచుడు ఒకడు వచ్చును. నీచుడు అంటే క్రూరమైన రాజు యాంటియోకస్ ఎపిఫెనస్. ఓకే, నీచుడు అతనికి రాజ్య ఘనత నీయరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. అంటే ఇది మోసపూరితమైన మాటలతోటి రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. ప్రవాహం వంటి బలము అతని ఎదుట నుండి వారిని పట్టుకొని పోవుట వల్ల వారు నాశనం అగుదురు. అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. సంధి చేసిన అధిపతి సహా నాశనం అగును. సంధి అని పిలిచి చంపేస్తుంటాడండి. సంధికి ఎవరినైనా దూతను పంపిస్తారు కదా, అక్కడి నుంచి సంధికి ఓ దూతని ఇస్తారు కదా, సంధి సరే అని చెప్పి ఈ దూతను ఆ దూతని ఈయన పంపించిన దూతని చంపేస్తాడు, ఆయన పంపించిన దూతని చంపేస్తాడు అన్నట్టు. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ తన పితరులు కానీ చేయని దాన్ని చేయును. ఎక్కడికి వస్తాడట? అతను సమాధాన క్షేమము గల దేశంలోకి వచ్చి. సమాధాన క్షేమము గల దేశం ఏంటిదండి ప్రపంచంలో? పాలస్తీనా, నెక్స్ట్ వచ్చేసి కానాన్ వచ్చేసేమో పాలు తేనెలు ప్రవహించే దేశము. పాలస్తీనా వచ్చి పవిత్ర దేశం, పవిత్ర స్థలం, హోలీ ల్యాండ్ ఈజ్ పాలస్తీనా. అక్కడికి వచ్చి ఏం చేస్తాడట? తన పితరులు కానీ తన పితరులు కానీ చేయని దానిని చేయును. అంటే అపవిత్రపరుస్తాడు, క్రూరమైన విషయాలు చేస్తాడు కానాన్ దేశంలో. ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. ఓకే, ఎక్కడెక్కడైతే యుద్ధాలు చేసి కొల్లగొట్టి తీసుకొచ్చిన సొమ్ము ఏదైతే ఉంటుందో అది తన పితరులందరికీ పనిచేస్తాడట. అపవిత్రమైన సొమ్మును. ఇక్కడ గెహాజీ ఇష్టం లేని సొమ్ముకు ఆశపడ్డాడు. తర్వాత లోతు భార్య ఏం జరుగుతుందో చూడాలని చెప్పి ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఆజ్ఞా అతిక్రమాలు వీళ్ళందరూ. ఇది కూడా పాపపు సొమ్మును పంచడం కూడా ఆజ్ఞా అతిక్రమమే. ఓకే, అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయను. ప్రాకారములు అంటే పట్టణాలండి, నగరాలు. యెరూషలేం పట్టణం, షూషాను పట్టణం, ఇట్లాంటి పట్టణాలను పట్టుకోవడానికి కుట్ర చేస్తాడట. ఓకే, క్రీస్తు ఒక రకమైన అంత్యక్రీస్తు వేరే. ఓకే, క్రీస్తు విరోధి వేరే. ఓకే, క్రీస్తు విరోధి అన్నట్టు. క్రీస్తు విరోధి అంటే క్రీస్తు జనులను, అంటే అప్పుడున్న యెహోవా జనులను విరోధంగా చేసేవాడు క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అంటే నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవాడు అంత్యక్రీస్తు. ఈయన క్రీస్తు విరోధి. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొనును. గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గల యుద్ధములకు సిద్ధపడును. ఈయన ఎవరు? యాంటియోకస్ ఎపిఫెనస్. క్రూరమైన ఉత్తర రాజు ఏంది? దక్షిణ దేశ రాజ్యంతో యుద్ధం చేయాలని. అంటే సిరియా, ఈయన సిరియా వాసుడు. ఈజిప్ట్ వాసులతో యుద్ధం చేసి ఈజిప్టును గెలవాలని కుట్ర పన్నిండ్రట. కానీ వాళ్ళు చాలా బలవంతులు, యుద్ధంలోకి సిద్ధపడ్డారట. అతను దక్షిణ దేశపు రాజునకు విరోధి అయిన ఉపాయమును చేయను ఉద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోయెను. చూడండి,
గనుక ఇక్కడ 25 మధ్యలో నుంచి సెకండ్ పార్ట్, దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యంను సమకూర్చుకొని మహాబలము గలవాడు యుద్ధములకు సిద్ధపడడు. దక్షిణ దేశపు రాజు అంటే ఈజిప్ట్ వాళ్ళు కూడా సిరియా వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారట. అతడు దక్షిణ దేశము రాజునకు విరోధి అయి విరోధమైన ఉపాయములు చేయను ఉద్దేశించిన ఆ రాజు నిలవలేకపోయాను. ఏ రాజు? యాంటిక్రైస్ట్ ఈజిప్ట్ ముందర నిలవలేకపోయానని చూపిస్తున్నాడు. ఏమనగా అతని భోజనము భుజించువారు అతని పాడు చేసేదరు, మరియు అతని సైన్యమును ఓడిపోవును గనుక అనేకులు హేతువులు అవుదురు. ఎవరిది? దక్షిణ దేశం గురించి ఎవరైతే కుట్ర చేద్దాం అనుకున్నారో, అంటే ఉత్తర దేశపు క్రూరమైన రాజు గురించి చెప్తున్నాడని. కీడు చేయుటకైనను ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని యొక్క భోజన పంక్తిలో కూర్చుండెను. ఎవరెవరు? ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశం మీద, దక్షిణ దేశపు రాజు ఉత్తర దేశం మీద కీడు చేయాలనుకొని ఒక భోజన పంక్తిలో కూర్చున్నారట. కపట వాక్యములు ఆడెదరు, అంటే అబద్ధాలు ఆడతారు ఇద్దరు, ఉత్తర దేశపు రాజు దక్షిణ దేశపు రాజు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. ఇద్దరి రాజుల యొక్క ఆలోచన సఫలం కాలేదటండి. అతడు మిగులు ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. ఎవరు? ఉత్తర దేశపు రాజు యాంటియోకస్ ఎపిఫెనస్ తన దేశానికి అక్కడికి పంక్తికి వెళ్ళేసి ఇద్దరు అక్కడ కూర్చొని సంధి చేసుకుందాం అనుకొని ఎవరికి? పరిశుద్ధులకు విరోధి అయి వెనుది ఇష్టానుసారంగా జరిగించుతూ తన దేశంలోకి రిటర్న్ అయిందట. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదటనున్నట్టుగా కనపడకుండును. ఆయన అక్కడ వాళ్ళతోటి వెళ్ళేసి ఉత్తర దేశపు రాజైన దక్షిణ దిక్కుకు వైపు వచ్చిండట. అయినా కానీ ఆయన ఆలోచన ఏమీ సాగలేదని చెప్తున్నాడు. ఓకే. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకుల పడడం అంటే ఓడిపోయాడట. వ్యాకుల పడడం అనగానే మనం అందరం ఏమనుకుంటారంటే భయపడ్డాడేమో, లేకుంటే ఏదో ఆలోచనలో పడ్డాడు, అప్సెట్ అయింది అనుకుంటాం. కానీ డిఫీటెడ్. వ్యాకుల పడడం అంటే డిఫీటెడ్ అన్నట్టు. ఓకే. కిత్తీయులు అనే పేరు వచ్చిందండి. ఇది కిత్తీయుల ఓడలు అంటే ఒక జాతి. కిత్తి అనేది ఒక జాతి, కిత్తీయులు అనేది ఒక జాతి. ఓడలు అతని మీదకి వచ్చిన అంటే కిత్తీయులు సముద్ర వ్యాపారం చేస్తారు బాగా ప్రపంచంలో. పైరట్స్, ఇప్పుడు కూడా పైరట్స్ అంతా కూడా కిత్తీయులే అన్నట్టు. మరలా పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించును. అతడు మరలా పరిశుద్ధ నిబంధనను నిషేధించి వారిని అందరినీ విచారించును. వారెవరని విచారించును. ఓకే. ఆ పరిశుద్ధ జనాలని, యెహోవా భక్తుల్ని ఈయన మొత్తం ఇబ్బంది పెడుతున్నాడని ఫస్టే చదువుకున్నాం మనం. అతని పక్షంన శూరులు లేనిచ్చి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచిన అంటే అదే పందిని వస్తారు కదండి, పందిని బలిస్తారు. అదే ఫస్ట్ చెప్పాను. అనుదిన బలిని నిలిపివేస్తారు. నాశనము కలుగజేయి హేమైన వస్తువుల్ని నిలబెట్టేదారు. అంటే దేవుని ఆలయంలో విగ్రహాలను నిలబెడతారు. వాళ్ళ దేవతా విగ్రహాలని నిలబెడతారు అన్నట్టు. నాశనము కలుగజేయి హేయమైన వస్తువులను నిలవబెట్టెదరు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. ఓకే. ఆయన ఎవరికైతే ఈ యొక్క నిబంధన మాటలు, ధర్మశాస్త్ర మాటలు అన్నీ తప్పుడు మాటలు చెప్తుంటారో వాళ్ళందరినీ ఆయన ఒక గ్రూప్గా చేసుకుంటుండే. ఎవరైనా? ఎపికస్. ఓకే. యాంటియోకస్ ఎపిఫెనస్ అంటే ఉత్తర దేశపు క్రూరమైన రాజు గురించి ఇప్పుడు మొత్తం డిస్కషన్ జరుగుతుందండి మన దగ్గర. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఫస్టే చెప్పుకున్నాం, దేవుని తెలిసిన ప్రజలు ప్రబలంగా నిలుస్తారు అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు.
ఓకే, ఇక్కడ వచ్చింది క్రీస్తు వ్యతిరేకి, అంత్యక్రీస్తు కాదు. అంత్యక్రీస్తు వేరే, క్రీస్తు వ్యతిరేకి. క్రీస్తు వ్యతిరేకి ఉన్నా కానీ బోధనలు, దేవుని బోధనలు శుభ్రంగా జరుగుతాయి, ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయని చెప్తున్నారు. కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. ఓకే, అయితే ఈ యొక్క క్రీస్తు అనుచరులకు ఇబ్బందులు, కష్టాలు వస్తాయని దాని గురించి క్లియర్గా చెప్తున్నాడు. తర్వాత వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. వారు కృంగిపోయే సమయంలో స్వల్ప సహాయం, పౌలు శీల గురించి ఇదే అండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఇక మేము ఏమి చేయలేమనుకుంటారో దేవుడు ఎవరితోటో ఒకరితో సహాయం చేయిస్తాడని చెప్తున్నాడు. ఇవన్నీ నెరవేరిన విషయాలు. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు, కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు, పవిత్రపరచుటకు బుద్ధిమంతులతో కొందరు కూలుదురు. బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అయితే యాక్చువల్గా ఏంది, ఈ యొక్క ఉత్తర దేశపు క్రూరమైన రాజు చేసే హేయ క్రియల వల్ల కొంతమంది దేవుని మార్గంలో నడుస్తూ ఇబ్బందులు పడ్డా కానీ దేవుని రాజ్యమే గెలుస్తుంది అనడానికి ఈ వచనం వరకు. ఈ యొక్క క్రూరమైన రాజు యొక్క క్రియలు, ఆయన చేసే యుద్ధాలు, కుయుక్తులు, ఇవన్నీ కూడా ఈ యొక్క 21 నుంచి 35 వచనాల వరకు ఉంటుంది. ఉత్తర రాజు క్రూరమైన చర్యలు ఏ వచనం నుంచి ఏ వచనం వరకు ఉంటుంది అనేది వస్తుంది. ఈ యొక్క పేరు బైబిల్లో లేదు కాబట్టి, చరిత్రకు ఆధారం కాబట్టి యాంటియోకస్ ఎపిఫెనస్ గురించి క్వశ్చన్లు రావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రూరమైన ఉత్తర రాజు తర్వాత లాస్ట్కు ఇంకోటి ఏంటిది అంటే అంత్యకాలాన్ని సూచించే భాగం. ఇక్కడనేమో క్రీస్తు విరోధి ఈయన అంటే క్రీస్తు భక్తులను, క్రీస్తు అనుచరులను, క్రీస్తు ఫాలోవర్స్ని హింసలు పెట్టే విధానం ఈయనది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అంత్యకాలాన్ని సూచించేది. ఓకే, యాంటీ క్రైస్టు. ఓకే, అంత్యక్రీస్తు, ఎండింగ్ క్రైస్ట్. అంటే ఎండింగ్ క్రైస్ట్ ఏం చెప్తాడు, నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి అని చెప్పుకునే విధానం కూడా దీంట్లో ఉంటుంది అని. ఇక్కడ యాంటీ క్రైస్ట్, క్రీస్తు వ్యతిరేకి. ఇక్కడ క్రీస్తు వ్యతిరేకి వేరే, క్రీస్తుని నేనే అని చెప్పుకునేవాడు వేరే. క్రీస్తు వ్యతిరేకి ఇంగ్లీష్లో ఇద్దరినే యాంటీ క్రైస్ట్ లాగానే మాట్లాడతాం, కానీ అక్కడ క్రీస్తు వ్యతిరేకి, ఇక్కడ నేనే క్రీస్తు అని చెప్పుకునేవాడు ఇద్దరు. క్రీస్తు వ్యతిరేకి, నేనే క్రీస్తునని చెప్పుకునేవాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ క్రీస్తు అంత్యక్రీస్తు, నేనే క్రీస్తునని చెప్పుకునేవాడు ఏ దేవునికి గౌరవం ఇయ్యాడు, ఎందుకంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్. పరిశుద్ధులను హింసిస్తాడు. నువ్వు క్రీస్తు కాదు, క్రీస్తు వేరే ఉన్నాడు, క్రీస్తు రెండవ రాకడ ఉందని చెప్పే వాళ్ళని హింసిస్తాడు ఇతను. తానే దేవునిగా ప్రకటించుకుంటాడు, నేనే దేవుణ్ణి అంటాడు. ఓకే, ఇతనికి ఎవరు సహాయం చేయరనే వర్స్ ఉంటుందండి. ఇతనికి ఎవరు సహాయం చేయరు ఆఖరికి. కానీ ఈయన ఏం చేస్తాడు, దేశాల మధ్య యుద్ధాలని ఆపుతాడు, సంధుల్ని చేస్తాడు, తర్వాత అందరూ దేవుణ్ణి పూజించండి అని చెప్తాడు, తర్వాత అదే దేవుణ్ణి నేనే అని చెప్పుకుంటాడు. ఈ కాలం ఇంకా రాలేదు మనకు. ఈ యొక్క 35వ వచనం వరకు జరిగిపోయినాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి 36వ వచనం నుంచి చివరి వచనం వరకు 45వ వచనం వరకు జరిగేది ఏంటంటే నేనే క్రీస్తునని చెప్పుకునేవాడిని యొక్క అంత్యదినాలలో క్రీస్తు గురించి డిస్కషన్ ఉంటుందండి. అక్కడనేమో క్రీస్తు వ్యతిరేకి, ఇంతకుముందు ఉత్తర దేశపు క్రూరమైన రాజు యాంటియోకస్ ఎపిఫెనస్ క్రీస్తు విరోధి. ఇక్కడనేమో నేనే క్రీస్తు అని చెప్పుకునేవాడు, అంత్యక్రీస్తు, అంత్యదినాలలో క్రీస్తు. ఎండింగ్ క్రైస్ట్ ఇది, యాంటీ క్రైస్ట్ అది. ఓకే, చూడండి 36వ వచనం నుంచి చూసుకున్నాం. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తాను హెచ్చించుకొనును. ఎవరు ఇక్కడ అంత్యక్రీస్తు అంటే ఎండింగ్ క్రీస్తు గురించి. ఓకే, అతిశయపడును, ప్రతి దేవత మీద, దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి వరకు వృద్ధి పొందును. ప్రతి దేవుని మీద, దేవత మీద కోపపడతాడట, నేనే దేవుణ్ణి అని చెప్పుకునే స్థితికి వస్తాడని చెప్తున్నాడు.
అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనుడు గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు మరియు శ్రీలకాంక్షిత దేవతను బయలుదేవత ఉంటుంది కదండి కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టాడు. అంటే దేవతలను ఎవరిని లక్ష్య పెట్టాడు, ఒక యేసుక్రీస్తునే కాదు, ఏ దేవతని లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరినీ ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అంటే నేనే క్రీస్తును కాబట్టి వీళ్ళు ఎవరిని లక్ష్య పెట్టట్లేదు అని చెప్పుకోవడం కోసం చేసే అంత్యక్రీస్తు. అతడు తన పితరుల వలె పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతలకు మారుగా కనపరచును. ఫస్ట్ అందరి దేవుళ్ళని మంచిగా పూజించమని చెప్తాడు. అందరి దేవతలను అందరూ పూజించేటప్పుడు వాళ్ళు దేవతలు కాదు నేను దేవతలని చెప్తాడని చెప్తున్నాడు. బంగారు వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. ఈయనే ఒక దేవతను చూపిస్తాడు. అతడు తన పితరులో లేరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. దేవతను పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా, ప్రాకారములు అంటే కోటలు కట్టించి దేవుణ్ణి దేవతను పితరుల దేవతను యెహోవా దేవుణ్ణి కానీ ఎవరిని కానీ పూజించకుండా కొత్త దేవత కాన్సెప్ట్ తీసుకొని వస్తాడని చెప్తున్నాడు. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టిస్తాడట. కొత్త దేవతకు దేవాలయాలు కోటలు ప్రాకారాలు కట్టిస్తాడని చెప్తున్నాడు. నూతన విధముగా తన వారికి మహాఘనత కలగజేయును. నూతన విధముగా తన వారికి మహాఘనత ఎవరు? ఆ యొక్క కొత్త దేవతను పూజించే వారికి, కొత్త దేవత అర్చకులకు మహాఘనత చేస్తానని చెప్తున్నాడు. దేశము క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారిని ప్రభుత్వం ఇచ్చును. క్రయము అంటే అమ్మేయడం అండి. దేశాన్ని చిన్న చిన్న భాగాలు చేసి అమ్మేస్తాడట. ప్రపంచాన్ని చిన్న చిన్న భాగాలు చేసి అమ్మేస్తాడట. ఇప్పుడు కొన్ని నడుస్తూనే ఉన్నాయి. అవి ఏందని నేను చెప్పను కానీ ఇప్పుడు కొన్ని నడుస్తూనే ఉన్నాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, కాంటెంపరీ ఇష్యూస్ చూసుకుంటే. అంత్యకాలమున దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. ఎవరు? యాంటియోకయస్ తోటి. దక్షిణ దేశపు రాజు ఎవరు? ఈజిప్ట్ రాజు యుద్ధం చేస్తాడట. చూడండి ఇప్పుడు మీకు తెలుస్తూనే ఉంది. ఈజిప్టు ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ ఏ దేశంతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, అట్లా. ఓకే, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహముల వలె వెళ్ళును. ఈ యొక్క అంత్యక్రీస్తు మీదకి అంటే చివరి క్రీస్తు మీదకి అందరూ వెళ్తారని చెప్తున్నాడు. అతడు ఆనంద దేశంలో ప్రవేశించటం వలన అనేకులు కూలుదురు. కానీ ఏదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనేదరు. ఇక్కడ ఏ జాతులు వచ్చినాయండి? అమ్మోనీయులు వచ్చినాయి, మోయాబీయులు వచ్చినాయి, ఏదోమీయులు. 3 జాతులలో ఉన్న ముఖ్యులు అతని చేతుల నుంచి తప్పించుకుంటారట. అతడు ఇతర దేశముల మీదికి తన సేన పంపించును. ఇతర దేశముల మీదకి తన సేన పంపిస్తాడట. ఎవరు? చివరి క్రీస్తు, అంత్యక్రీస్తు. ఇప్పుడు కూడా ప్రపంచంలో కొన్ని జరుగుతున్నాయి. ఒక దేశాల మీదకి ఇంకో దేశం యొక్క సైన్యాన్ని పంపడం, అది ఇది. ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ఈ నెరవేరుటకు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. ఇవి జరుగుతాయి కాబట్టి ఆ రోజు దానియేలు గ్రంథంలో లిఖింపబడ్డాయి. దానియేలు బుక్ అనేది ద బుక్ ఆఫ్ డానియల్ ఈజ్ పిల్లర్ ఆఫ్ ద ఓల్డ్, ద పిల్లర్ ఆఫ్ ద ఓల్డ్. కాబట్టి అది చూసుకోవాలి మీరు. అతడు విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుకు యొక్క విలువ గల వస్తువులన్నింటినీ వశపరుచుకొనును. లూబీయులను, ఇక్కడ జాతి ఇంకోటి వచ్చిందండి, కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును. ఇక్కడ ఏ జాతులు వచ్చినాయి? ఫస్ట్ వచ్చేసి ఏదోమీలు, మోయాబీలు, అమ్మోనీయులు, లూబీయులు, కూషీయులు. ఓకే, 1, 2, 3, 4, 5 జాతులు వచ్చినాయి. ఫస్ట్
ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లోనే మాదీయుడగు దర్యావేషు, మాదీయ జాతి వచ్చింది. అంటే మొత్తం 6 జాతులు ఈ అధ్యాయంలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి ఇతని కలతపరచును. ఓకే, ఇక్కడ ఉత్తర దేశము గురించి మాట్లాడుతుండు, ఉత్తర దేశపు రాజు. కానీ అదే ఉత్తర దేశంలో ఉన్న యాంటిక్రైస్ట్కు తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానాలు వచ్చి ఆయనను కలతపరుస్తాయట. గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకును అతడు బయలుదేరును. మొత్తం ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేయడానికి బయలుదేరుతాడు అని చెప్తున్నాడు. ఎవరు? ఫస్ట్ ఏమో క్రీస్తు విరోధి, అతనే అంత్యక్రీస్తుగా మారుతుండు. అంత్యక్రీస్తు యొక్క ప్రవర్తన వేరే, క్రీస్తు విరోధి యొక్క ప్రవర్తన వేరే. ఈ అధ్యాయంలో గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత కాబట్టి తన నగరు డేరాను సముద్రముల మధ్య పరిశుద్ధ ఆనందములు గల పర్వతములకును మధ్య వేయును. ఆయన యొక్క ఫ్లాగ్ ఎక్కడ బాతాడట? కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతములకును మధ్య వేస్తాడట. ఆయన అంటే ఏంది? వశపరుచుకుంటాడు, సముద్రాలని పర్వతాలను అన్నిటినీ వశపరుచుకుంటాడని దాని అర్థం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటండి, అయితే అతనికి సహాయము రాకుండుటకై సహాయము చేయు వాడెవడును లేకపోయెను. అయితే అతనికి నాశనము రాకుండుటకై, అంటే ఆయన నాశనం కాకుండా ఉండడానికి ఎవ్వడు సహాయం చేయడట. ఇది వచ్చేసి ఎవరికి? అంత్యక్రీస్తుకు. క్రీస్తు విరోధి అంత్యక్రీస్తులాగా మారిన తర్వాత అతనికి సహాయం చేయడానికి, ఆయన నాశనం కాకుండా ఉండడానికి ఎవరు సహాయం చేయరు అని చెప్తున్నాడు. కాబట్టి దీంట్లో 8వ అధ్యాయం నెరవేరింది, 10వ అధ్యాయం నెరవేరింది. 10వ అధ్యాయం 8వ అధ్యాయం కలిపితే 11వ అధ్యాయము. దీంట్లో అలెగ్జాండర్ పేరుంది, ఈజిప్ట్ దేశం పేరుంది, గ్రీస్ దేశం పేరుంది. పేర్లు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏంది అంటే జరిగిన ఇన్ఫర్మేషన్ 10-8 అధ్యాయాల గురించే మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి ఈ 3 అధ్యాయాలు దగ్గర పెట్టుకొని చూడండి. దీంట్లో ఎట్లాంటి కథలు, కళలు, కలభావాలు ఏవి కూడా కాదు, అంత జరగబోయేది చెప్తున్నాడు. ఆల్రెడీ 10వ అధ్యాయానికి సంబంధించిన విషయమే ఇది. కాబట్టి దీన్ని ఒకసారి అందరూ 1కి 2 సార్లు రెఫర్ చేసుకొని బైబిల్ జ్ఞానాన్ని సంపాదించాలని కోరుతూ మీ హానోక్ రాజ్.